ఈ జనాంగము అని చెప్తున్నాడు. రాజు అంటే మనం ఏం ఫీల్ అవుతాం? మనం ఏమంటారు, దొరల్లాగా ఫీల్ అయిపోతాం కదా. మనం ఎక్కడైనా కానీ ఒక లీడర్గా ఉన్నప్పుడు కింద వాళ్ళంతా మనం, ఎందుకంటే ఇజ్రాయేలీలు నిజంగా దేవుడు నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకం గల హృదయం ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడు ఉండడు. అడిగినప్పుడు ఇప్పుడు ఎలా రెస్పాండ్ అవుతున్నాడు? నీ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానాన్ని ఇవ్వమని చెప్తున్నాడు. జ్ఞానాన్ని అన్లాక్ చేసి 2 విషయాలు చెప్తూ ఉన్నాడు. ఇంగ్లీష్లో ఏమని రాసి ఉంటుందంటే అండర్స్టాండింగ్ అండ్ డిసర్న్మెంట్ అని ఉంటుంది. తెలుగులో దాన్నే అర్థం చేసుకునే హృదయము, వివేచన అన్నమాట మనం దానికి రాసుకోవచ్చు. అర్థం ఏం చేసుకోవాలి? దేన్ని వివేచించాలి? ఏమర్థం చేసుకోవాలి? ఆయన పరిపాలిస్తున్నప్పుడు ఆయన రోల్లో ఒక సమస్య ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ సమస్యను అర్థం చేసుకుంటే జ్ఞానం కావాలి. సమస్య అర్థమైనప్పుడు ఏది రైట్ ఏది రాంగ్ అన్న జ్ఞానం కూడా కావాలి. ఏది రైట్ ఏది రాంగ్ అని జ్ఞానంతో పాటు రైట్ చేయటానికి కూడా శక్తి కావాలి. జ్ఞానము అన్నది మనం ఒకవేళ పైన పెట్టుకుంటే కింద దానికి సంబంధించి 2 బ్రాంచెస్గా చేసుకోవచ్చు. అండర్స్టాండింగ్ అంటే వివేచన అంటాం, రైట్ ఏది రాంగ్ ఏది తెలుసుకోవటం. దాని కింద రైట్ ఇది తెలిసినప్పుడు ఆ రైట్ని మనం చేసే శక్తి సామర్థ్యం కూడా దేవుడి దగ్గర నుంచి ఆయన పొందుకోవటానికి ఇష్టంగా ఉన్నట్టు. అంటే తన ప్రజలని సర్వ్ చేయటానికి, సేవ చేయటానికి. అదే మాటను మనము రూలర్స్ అని మాట్లాడితే అది నెగిటివ్గా అయిపోతుంది. సొలొమోను ఆ విషయాన్ని ఎరిగి ఉన్నాడు కాబట్టి నీ ప్రజలను సేవించటాని కోసము జ్ఞానం ఇవ్వమని అడుగుతూ ఉన్నాడు. ఆ జ్ఞానాన్ని ఇచ్చే క్రమంలో దేవుడు ఒక మాట చెప్తాడు, నువ్వు నీ శత్రువులను చంపటానికి వాళ్ళని అప్పగించే ఆలోచన నాలో చేయలేదు, కానీ నా వాళ్ళను సర్వ్ చేయటాని కోసం జ్ఞానం అడుగుతూ ఉన్నానని ముచ్చటపడి ఆయనకు రిచెస్ అండ్ ఆనర్ కూడా ఇస్తున్నట్టుగా మనం చూస్తాం. అంటే ఆ మాట ఒకసారి చదువుతారా? మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయి, ఐశ్వర్యమును ఘనతను కాక జ్ఞానాన్ని అడిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకని ఐశ్వర్యంను ఘనతను అడగలేదు నువ్వు అని దేవుడు ఎందుకు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది? రాజుగా ఉన్నప్పుడు ఐశ్వర్యం పెరుగుతూ ఉంటుంది, తన కింద ఉన్నవాళ్ళు ఆయనను ఘనపరచాలని ఎక్కువ ఆరాటపడుతూ ఉంటారు. కరెక్టేనా? ఏ లీడర్ అయినా కానీ తిడితే గమ్మునుంటాడా? నువ్వు ఏం పేరు, నీ పేరు, ఏ ఊరు నీదని అడుగుతాడు. పక్కెళ్ళిన తర్వాత వాళ్ళ సంగతి ఏదో చూసుకోండి అని చెప్తారు, అవునా? కానీ అందుకనే భవిష్యత్ దేవుడు ఘనత గురించి కానీ రిచెస్ గురించి కానీ ఆయన అడగలేదు అని స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు. ఎందుకు అంటే దేవుడు రిచెస్ గురించి ఎందుకు మెన్షన్ చేసిందొచ్చు? ఏమంటారు, ఒక మాట ఉంది కదా, ధనవంతుడు సూది బెజ్జంలో నుంచి కూడా. ఆ మాట ఒకసారి తెలుగులో చదువుతారా? నాకు తెలుగులో తెలియట్లేదు కానీ అంటే అర్థం ఏంటి? అధికమైన ధనం ఉన్నప్పుడు మన మనస్సు దాని వైపు మనము దృష్టించే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి, దేవుడి వైపు దృష్టించే అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి మన మనస్సు మార్పు చెందటం కష్టం అవుతుంది. కాబట్టి దానివల్ల మనము దేవుణ్ణి అంగీకరించలేని పరిస్థితిలోకి ఆ మనిషి వెళ్ళిపోతారు. కాబట్టి పరలోకం చేరటం కష్టము అన్న మాటను దేవుడు చెప్తూ ఉన్నాడు. రిచెస్ కానీ ఆనర్ కానీ మెన్షన్ చేయడానికి మూల రీజన్ అదే. ఇంకొద్దిగా ముందుకెళ్దామా? అందువలన నీ దినములన్నిటిలో రాజులలో నీ వంటి వాడొక్కడైనా ఉండడు. మరియు నీ తండ్రైన దావీదు నా మార్గంలో నడిచి నా కట్టలను నేను నియమించిన ధర్మం అంతటినీ గాయకొనినట్లు నీవు నడిచి వాటిని గాయకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదని అన్నాను. సో మనకి సొలొమోను మంచి ఎగ్జాంపుల్ సెట్ చేశాడు. మనం ఒకవేళ జ్ఞానం లేదు అని మనం రియలైజ్ అవుతే ఎలా అడగాలి అని. ఎలా అడుగుతాం?
మనమేం రాజులం కాదు కదా. వాళ్ళని ఏమంటారు, మేము పరిపాలించటకో నీ ప్రజల్ని సేవించడానికి కోసము నాకు జ్ఞానం ఇవ్వని మనం అడగలేం కదా. మనమైతే ఎలా అడగొచ్చు? అంతే కదా. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్న తర్వాత మన జీవితానికి దాన్ని ఎలా ఆపాదించుకోవాలన్న ఆలోచన 100% చేయాలి కదా. కొన్ని విషయాలు మనం చదివిన దాంట్లో నుంచి కొన్ని హైలైట్ చేసి చెప్తాను నేను, సో దట్ మనం గుర్తుపెట్టుకోవటానికి ఈ పర్టికులర్ స్టోరీలో నుంచి. ఒకటి, దేవుణ్ణి ప్రేమించిన యాటిట్యూడ్ కలిగి ఉండి ఆయన బలులు అర్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడి వైపుకి ఆయన అడుగులేయటానికి ఇష్టపడ్డాడు మొదటిగా. రెండోది, ఇంటికి వచ్చిన తర్వాత ఆయన హృదయ స్థితిని, అప్పటికి సాలొమోను ఏమి దేవుడి దగ్గర మొరల్ని ఏమంటారు మొర పెట్టలేదు దేవుడు ఆలకించడానికి. ఆయన ఓన్లీ ఆయన హృదయాన్ని ఓపెన్ చేసుకొని బలులు అర్పించి ప్రేమ తత్వాన్ని కలిగి ఆయన హృదయంలో దేవుడి పట్ల ఆయన వెళ్ళి బలులు అర్పించి ఇంటికి వచ్చాడు. ఆయన హృదయ పరిస్థితిని చూసి దేవుడే ఆయన దగ్గరకు వచ్చి ఏం కావాలా అని అడుగుతున్నాడు. మొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మన హృదయం అనే రియల్ ఎస్టేట్లో దేవుడికి ఎంత అవకాశం ఉంది, దేవుడికి ఎంత అవకాశం లేదు అనేది మనం చూసుకోవాల్సిన అవసరం అయింది. మనం నిజంగా ఆయనకు స్పేస్ ఇస్తున్నామా, ఆ స్పేస్లో మనల్ని మనమే ఉంచుకొని ఉన్నామా అన్నది మనం చూసుకోవాల్సిన అవసరం అయింది. మన హృదయాన్ని ఓపెన్ చేసి దేవుడి దగ్గరికి వెళ్ళే పరిస్థితిలోకి మనము వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని సాలొమోను ఆ ఎగ్జాంపుల్ ద్వారా మనకు చెబుతూ ఉన్నాడు. 2, మన హృదయాన్ని ఎప్పుడైతే దేవుడి కోసం మనం తెరుస్తామో 100% దేవుడు మన దగ్గరకు వచ్చి మనతో 100% మాట్లాడతాడు అన్న ఆలోచన మనము సంపూర్ణంగా ఎరగాలి. దేవుడు కల్లో వస్తాడా అంటే నాకు తెలియదు. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడచ్చు, మనం ఆరాధన చేస్తున్నప్పుడు మాట్లాడచ్చు, మనం ప్రార్థనలో ఉన్నప్పుడు మాట్లాడచ్చు. అది దేవుడికి సంబంధించిన విషయం. దేవుడు మన హృదయాన్ని ఎలా వచ్చి ఏమంటారు మోటివేట్ ఎలా చేయాలనుకుంటున్నాడు, మన హృదయాన్ని ఎలా అవేకం చేద్దాం అనుకుంటున్నాడు అనేది దేవుడికి సంబంధించిన విషయం. దేవుడు ఎలా రావాలన్నది మనం డిసైడ్ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. ఇలానే వస్తే నేను అవుతాను అంటే మనం జీవితం బోడిగుండే వద్దు ఎప్పటికీ ఆత్మీయంగా. మరి ఎంతమందికి బోడిగుండలు ఇష్టమో నాకు తెలియదు. సో అది దేవుడికి సంబంధించిన విషయం. దేవుడు సాలొమోనుకి కలలో రావాలనుకున్నాడు, వచ్చాడు. మనతో మాట్లాడడానికి దేవుడు ఏ మార్గాన్ని ఎంచుకుంటాడో మనకు తెలియదు, కానీ ఆయన 100% ఎంచుకుంటాడు. ఎప్పుడు మన హృదయాన్ని ఆయన కోసము తెరిచి మనం అవైలబుల్గా ఉన్నాము అని ఆయనకు సంకేతాన్ని మనం ఇచ్చినప్పుడు. సాలొమోను ఇక్కడ ఏం చేశాడు, ఆ సంకేతాన్ని బలుల రూపంలో ఒక సంకేతాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి అడుగు సాలొమోను వేశాడు, రెండో అడుగు దేవుడు వేశాడు. తర్వాత సొలొమోను దగ్గరకు వచ్చినప్పుడు, సొలొమోను నీ ప్రజలను నేను సేవించడానికి కోసము నా వయసు సరిపోదు, నా జ్ఞానము సరిపోదు, నాకు జ్ఞానం కావాలని అడుగుతున్నాడు. మనమున్న లైఫ్ సర్కమ్స్టెన్స్లో మనకు ఏ పరిస్థితి ఉందో నాకు తెలియదు. మీకు వ్యక్తిగతంగా కుటుంబ జీవితంలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ ఏ పరిస్థితి ఉందో మీకు తెలుసు. పరిస్థితిని అడ్రస్ చేయటానికంటే నేనేమంటాను అంటే, దేవుడి కోసం మన హృదయాన్ని ఓపెన్ చేసినప్పుడు, నువ్వు నన్ను ఈ మీదికి తీసుకొని వచ్చావు, ఒక ఆలోచన కలిగే నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చావు. ఆ ఆలోచనని నేను చెయ్యాలని హృదయపూర్వకంగా ఇష్టపడుతున్నాను. ఆ ఆలోచన ఏదైనా అయిండొచ్చు, కానీ నేను ఈ పరిస్థితితో ఇబ్బంది పడుతూ ఉన్నాను. ఈ పరిస్థితిలో ముందుకి వెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా, లెఫ్ట్కి వెళ్ళాలా, రైట్కి వెళ్ళాలా నాకు తెలియట్లేదు. నా ఆలోచన కానీ నా మేధస్సు కానీ సరిపోవట్లేదు. నువ్వు నాకు నీ జ్ఞానాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తావా అన్న ఆలోచనతో మనము ముందుకెళ్ళినట్టయితే దేవుడు 100% సహాయం చేస్తాడు. మనము సెల్ఫ్ సెంటర్డ్గా ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వెళ్తామో, దేవుడు మనకు ఇవ్వాల్సిన విషయాలు ఎన్నో ఉన్నప్పటికీ మనం లిమిటెడ్గా అడుగుతాం కాబట్టి దేవుడు మనకు లిమిటెడ్గానే ఇస్తాడు. మనం దేవుడి ఆలోచనకున్న డిగ్రీలో అడిగితే ఆ డిగ్రీలోనే మనకు దేవుడి దగ్గర నుంచి మనం పొందుకోవాల్సినవి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సాలొమోను మన భాషలో మాట్లాడాలనుకుంటే దేవుడిని ఫ్లాట్ చేసేసాడు, సింపుల్గా చెప్పాలంటే. ఎందుకు అంటే తన ప్రజలను దేవుడు ఇష్టపడతాడు, తన ప్రజలను దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. తన ప్రజలు ఒక రాజు లేకుండా, ఒక సరైన సమర్థమైన రాజు లేకపోతే అల్లకొల్లాలకి
గురయ్యే అవకాశం ఉంది. తన ప్రజలు ఇబ్బంది పడతారు. దేవుడు మనసులో ఉన్న ఆలోచన అది. ఆ ఆలోచన ఎరిగిన సొలొమోను నీ ప్రజలను సేవించడానికి కోసం జ్ఞానం ఇవ్వండి, రైట్ ఏదో రాంగ్ ఏదో నాకు నేర్పించండి, ఆ రైట్ని చేయటానికి సహాయం చేయండి అని అడిగాడు. మన జీవితంలో కూడా మన సమస్య ఉన్నప్పటికీ మనం ఆత్మీయంగా బలపడడానికి జ్ఞానం దయచేయమని అడగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఆత్మీయంగా దేవుడు బలపరిచినట్టయితే మిగతా సమస్యలు కొంతమందికి ఇమీడియట్గా జరగవచ్చు, కొంతమందికి కొంత సమయం పట్టొచ్చు, కానీ మనము చిగురించే వారముగా ఉండటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మనం చిగురించాలి అంటే ఆయన జ్ఞానం మనలో ఉండాలి. ఆయన జ్ఞానం మనలో ఉన్నట్టయితే మనకు ప్రతి ఒక్క విషయం పైన దేవుడు అండర్స్టాండింగ్ ఇస్తాడు. అండర్స్టాండింగ్ ఇచ్చినప్పుడు రైట్ ఏది రాంగ్ ఏది అని సంపూర్ణంగా తెలియచేసినప్పుడు మనం రైట్ చేయటానికి కూడా ఆయన శక్తిని ఇస్తాడు. అందుకనే అపోస్తల కార్యంలో దేవుడు వెళ్తూ మీరు వెళ్ళొద్దండి, పరిశుద్ధాత్ముడు వస్తాడు, ఆగండి అని చెప్తాడు. ఎందుకు అంటే వాళ్ళ శక్తి సామర్థ్యాలు, వాళ్ళ ఆలోచన, వాళ్ళ బుర్ర సరిపోదు ఆ పని చేయటానికి అని దేవుడు ఎరిగే వాళ్ళని ఆగమని చెప్తాడు. పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తాడో మనం అందరికీ తెలుసు. 12 మంది మొత్తం తలకిందులు చేసేస్తారు ప్రపంచాన్ని. పరిశుద్ధాత్ముడు జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆది సంఘంలో ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నప్పుడు సొలొమోను దగ్గరకు వద్దాం. సొలొమోను సెల్ఫ్ సెంటర్డ్గా ఆలోచించకుండా తన ప్రజల గురించి ఆలోచించిన సందర్భంలో అది దేవుడి చిత్తమయ్యింది. తన ప్రజలు ఎప్పుడు ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని దేవుడు ఎల్లవెల్లా ఆలోచిస్తూ ఉంటాడు. మనము కూడా ఆత్మీయంగా చిగురించే వారిగా ఉండాలని దేవుడు ఆశ ఎప్పుడు అయి ఉంటున్నది. మనము ఆయన జ్ఞానాన్ని మనం చిగురించడానికి కోసం అడిగినట్టయితే మిగతా విషయాలు ఆటోమేటిక్గా ఒకటి తర్వాత ఒకటి దేవుడి సమయంలో ప్రతి ఒక్క ఇష్యూని ఆయన సార్ట్అవుట్ చేసుకుంటూ పోతాడు. ఒక మాట చెప్పండి, జ్ఞానము అంటే విషయ పరిజ్ఞానం కలిగి ఉండటమా? ఎంత మాత్రం కాదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. జ్ఞానము అంటే చాలామంది ఏమనుకుంటామంటే అన్ని విషయాల గురించి తెలిసి ఉండటము అనుకుంటాం. ఎంత మాత్రం కాదు. జ్ఞానము అంటే ప్రతిరోజు ఏ సందర్భానికి ఏమి చేయాలో అన్నది దేవుడి దగ్గర నుంచి పొందుకొని దాన్ని చేయటమే జ్ఞానయుక్తమైన జీవితాన్ని జీవిస్తున్నాము అని అర్థం. చాలామంది జ్ఞానము అనుకుంటే వాళ్ళకి అన్నీ తెలుసు అన్న ఆలోచనలో ఉంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం గూగుల్ మ్యాప్ మనం పెట్టినప్పుడు అది రైట్ అంటే రైట్ తిరుగుతాం, లెఫ్ట్ అంటే లెఫ్ట్ తిరుగుతాం. అది రైట్ తిరుగుతుంది అని వినటమే అండర్స్టాండింగ్ అంటాను నేను. ఆ రైట్ తిరగటము, లెఫ్ట్ తిరగటము వివేచన అంటాం. మనం స్టీరింగ్ తిప్పటమే వివేచన అంటాను. ఆ రైట్ పొమ్మని మనకు వినపడకపోతే రైట్ వెళ్ళాలన్న పరిస్థితి మనకు తెలియదు కదా. లెఫ్ట్ వెళ్ళమని చెప్పినప్పుడు అది వినకపోతే మన చెవులకు వినిపించకపోతే మనం వెళ్ళలేం. జ్ఞానం లేని వారి పరిస్థితి ఏంటంటే ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి. అందుకని దేవుడు అంటాడు, జ్ఞానము లేక నశించిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు అని. ఎందుకు అంటే సత్యము తెలియనప్పుడు ఎటెల్లాలో తెలియక రైటా లెఫ్టా అని చెప్పి ఏదో ఒక ఆప్షన్ చూస్ చేసుకొని నశించిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు అని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, నేను నీకు ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉంటాను, దానికి అనుగుణంగా నువ్వు వెళ్ళటమే జ్ఞానం కలిగి ప్రవర్తించటము అన్నది గుర్తుపెట్టుకోవాలి. మనకు అన్నీ తెలిస్తే మనకేమొస్తుంది? ఒకటి వస్తుంది, అన్నీ తెలిస్తే. ఏమంటారు, నాశనానికి ముందేమొస్తుంది? పోన్లే అమ్మ. సో ఆ జ్ఞానాన్ని మనము ప్రతినిత్యము పొందుకొని ముందుకు సాగాలి అని దేవుడు మన ఆత్మీయ జీవితాన్ని చిగురించి చేయాలి అని ఆశపడుతూ ఉన్నాడు. మనము ఇంకొక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుడు ఒక మనిషికి ఒక టాలెంట్ ఇచ్చినప్పుడు కానీ, ఒక మనిషికి ఒక పరిస్థితిని ఇచ్చినా కానీ, మనకు ఆపాదించుకునే పరిస్థితిలో ఉంటే మన కోసం మాత్రమే మనం వాడుకుంటూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ₹1 కోటి ఇచ్చాడు అనుకోండి దేవుడు, నేను నా కోసమే నేను వాడుకుంటూ ఉంటే, చాలామంది లోకంలో ఏం చెప్తాడు, ఆయన డబ్బులు సంపాదించాడు, ఆయన కోసమే వాడుకుంటున్నాడు, దాంట్లో తప్పేముంది అంటారు.
దేవుడి దగ్గరకు వస్తే నేను నీకు ₹1,00,00,000 ఇచ్చాను, నువ్వేం చేసావు? దేవుడు నేను హ్యాపీగా ఉండటం ఇష్టం లేదా? 100% ఇష్టం. దాన్ని నేను ఎంజాయ్ చేయటం ఇష్టం లేదా? 100% దేవుడికి నేను ఎంజాయ్ చేయాలన్న ఆలోచనతోనే నాకు అది ఇచ్చాడు. కానీ మనం మన కొరకే వాడుకుంటే దేవుడు సంతోషిస్తాడా? బహుశా కాదు. దేవుడు మనకిచ్చింది మనల్ని సంతోషపెట్టడానికి 100% కరెక్ట్. కానీ మనము దాన్ని ఇతరులకు కూడా వాడే పరిస్థితి దేవుడు మనకు కల్పించినప్పుడు, దేవుడు ప్రేరేపించినప్పుడు అక్కడ మనం దాన్ని వాడకపోతే ₹1,00,00,000కి వాల్యూ లేదు, మనము స్వార్థపరులం అవుతాం. జ్ఞానం ఉన్నప్పుడు స్వార్థానికి అవకాశం లేదు. మనం డబ్బు తీసుకున్నా, పవర్ తీసుకున్నా, ఏం తీసుకున్నా కానీ దేవుడు మనకి ఇచ్చింది ఆధిక్యత కావచ్చు, శక్తి కావచ్చు, యవనస్తులకున్న వయసు కావచ్చు, ఏదైనా కానీ మనము మన కొరకు మాత్రమే వాడుకునే పరిస్థితి ఉంటే బహుశా మనము ఈ ప్రపంచంలో కటిక బీదత్వంలో ఉన్నట్టు, ఆత్మీయంగా ఆత్మీయ బీదరికంలో ఉన్నాము అని అర్థం. అందుకనే దేవుడు జ్ఞానాన్ని మనం అడిగినప్పుడు దేవుడు మనకి ఇచ్చిన వనరులు కానీ, వయసుని కానీ, ఆరోగ్యాన్ని కానీ, పరిస్థితిని కానీ, సమయాన్ని కానీ ఆయన ఎలా వాడాలా అన్న ఆలోచనలు కూడా మనకి ఇస్తాడు. దేవుడు జ్ఞానం కలిగి ఉండటము చాలా చాలా ఇంపార్టెంట్. ఈనాడు దైవ జ్ఞానాన్ని కలిగి ఉండి మనము అకాడమిక్గా ముందుకు వెళ్ళాలా, లేదా డబ్బులు సంపాదించుకోవాలా, లేదా ఇంకోట అన్న ఆలోచన కాకుండా, కానీ మొదటిగా ఫస్ట్ ప్రయారిటీగా మనం ఆత్మీయంగా మన జీవితాన్ని చిగురింపజేయటాని కోసం దేవుడు మనకు జ్ఞానాన్ని మనకు ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మనం దానికి కాకుండా మొదటిగా వేరే వాటికి వాడితే బహుశా దేవుడు మళ్ళీ లాగేసుకోవచ్చు. పరిశుద్ధాత్మ, అందుకనే మనం రక్షింపబడిన తర్వాత పరిశుద్ధాత్మని మనకు ఎందుకు ఇస్తారు అంటే మనము జ్ఞానయోచితమైన ఆలోచనలు చేయాలని, జ్ఞానయోచితమైన మాటలు మాట్లాడాలి అని, జ్ఞానయోచితమైన క్రియలు జరిపించాలి అని. ఈ 3 విషయాల్లో ఏం జరుగుతుంది తెలుసా? దేవుడు నీతిని మనం ఆలోచిస్తున్నాము, నీతి చేయాలి అని ఆలోచిస్తున్నాము, నీతియుతమైన క్రియలు చేయటానికి పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. మంచి చేయటం వేరు, దేవుడు నీతిని జరిపించటం వేరు. దేవుడు నీతిని జరిపించాలి అంటే దైవ జ్ఞానం 100% కావాలి. మనల్ని రక్షించినప్పుడు ఆయన నీతిని మనకు ఆపాదించాడు, కానీ ఆ నీతిని మనం కొనసాగించమని చెప్పాడు. విశ్వాసానికి మూలము ఆయనే, నడిపించేవాడు ఆయనే అని కూడా చెప్తూ ఉన్నాడు. కానీ మనము దైవ జ్ఞానము లేకపోతే పాపంలో పడిపోవటానికి ఒక క్షణం సరిపోదు. మన దగ్గర అందరికీ ఏమంటారు, టన్నులు ఈగో ఉంటుంది, 100% ఉంటుంది. ఎవరికున్న పరిమాణంలో వాళ్ళందరికీ ఉంటుంది. ఉంటుందా లేదా? ఎవరైనా లేని వాళ్ళు ఉన్నారా? అందరికి ఉంది కదా. అది పోవాలి అంటే మనము దేవుడి జ్ఞానాన్ని వాడాలి. ఎందుకంటే నాశనానికి ముందు అది వస్తుందని చెప్తూ ఉన్నాడు కదా, దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా. మరి జాగ్రత్తగా ఉండాలి కదా. మరి దానికి మందు దేవుడు జ్ఞానం ద్వారా నేను దాన్ని నిన్ను నియంత్రించే పరిస్థితిలోకి తీసుకొస్తాను. ఇది రైట్ అని చెప్తాను, ఇది రాంగ్ అని చెప్తాను. రైట్ అని చెప్పినప్పుడు పౌలు ఒక మాట చెప్తాడు, నా మనస్సు ఒకవైపు లాగుతుంది, నా శరీరం ఒకవైపు లాగుతుంది, నేను నలిగిపోతున్నాయే బాబు, ఇది ఎక్కడ గోల నాకు అన్న మాటని ప్రస్తావిస్తాడు కదా. మనం ప్రతిరోజు ప్రతినిత్యం అలాంటి పరిస్థితుల్లోకి వెళ్తాం. కానీ జ్ఞానాన్ని మనం అనుసరించాలి దేవుడు ఇచ్చినప్పుడు అన్న బలమైన ఆలోచనలో మనం ఉంటే దాన్ని అధిగమించే శక్తి కూడా దేవుడు 100% ఇస్తాడు. మనము చాలామంది ఏమంటారు, నేను వేరే వాళ్ళ గురించి చెప్పటం బహుశా సబబు కాదు, కానీ నా గురించి చెప్తాను. నేను అనేక మార్లు నేను క్లాసులలో డుమ్కిలు కొడుతూ ఉంటే చుట్టాలందరూ వీడికి బుద్ధి లేదు అనేవాళ్ళు. మా ఇంట్లో మా మమ్మీ మాత్రం వాళ్ళు చెప్పేది వినేది కాదు. ఫెయిల్ అయినా కానీ వీడు చదవడు, అందుకే ఫెయిల్ అవుతున్నాడు, చదివితే పాస్ అవుతాడు అని నాకు కూడా అంత కాన్ఫిడెన్స్ లేకుండా, కానీ మా మమ్మీకి ఉండేది. ఎలా ఉండేది నాకు తెలియదు. కానీ దేవుడు కూడా మన గురించి అలానే ఆలోచిస్తాడు. మనకు నెగటివ్స్ ఉండొచ్చు, కానీ
దాన్ని పాజిటివ్గా మార్చడానికి, నెగటివ్ పాజిటివ్ అన్నది నేను ఎందుకు అంటున్నానంటే, దేవుడి చిత్తంలో లేనివి దేవుడు చిత్తంలో ఉన్నవి మనం జరిపించాలి అంటే దైవ జ్ఞానం కావాలి, దానికి సంబంధించిన శక్తి కూడా కావాలి. ఆనాడు సాల్మోను ఎన్నో రకాలుగా ఏమంటారు, ఆయన జ్ఞానము హయ్యెస్ట్ డిగ్రీలో ఉంది అని చాలామంది వచ్చి ఆయన టెస్ట్ చేసి వెళ్ళాడు. టెస్ట్ చేసి వావ్ అని వెళ్ళిపోయిన సందర్భాలు ఎన్నో బైబిల్లో ఏమంటారు రాజుల గ్రంథం మొదటి రాజుల్లో రాసినట్టు మనం చూస్తాం. దాంట్లోకి వెళ్ళను, కానీ మనం వేరే వాళ్ళకి ప్రూవ్ చేయక్కర్లేదు, కానీ మన ఆత్మీయ జీవితాన్ని మనము సరైన రీతిలో దేవుడి చిత్తానుసారంగా మనం నడిపించగలిగితే మనము దేవుడి నీతిలో దేవుడి జ్ఞానానుసారంగా నడుచుకున్న వారం అవుతాం. ఇది ఓన్లీ మన లైఫ్కే కాదు, కానీ మన చుట్టుపక్కల ఉన్న వారికి కూడా ప్రభావాన్ని 100% తీసుకొచ్చే విధంగా 100% ఉంటుంది. మనమందరము దైవ జ్ఞానాన్ని పొందుకొని కలిగి ఉండి మన ఆలోచనలలో కానీ మన నిర్ణయాల్లో కానీ మనం అందరం ముందుకు కొనసాగాలని దేవుడి పేరట మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మరి దేవుడి దినము దైవ జ్ఞానము వివేకం గురించి మొదటి రాజులు 3వ అధ్యాయము 3వ మాట, దేవుని పట్ల భయభక్తి కలిగిన జ్ఞానక మూలమని, దుష్టత్వం విడిచిపెట్ట వివేకమని సెలవిచ్చినాడు. కాబట్టి మనం అందరము దేవుని పట్ల భయభక్తులు కలిగి ఆయన ఆత్మ ద్వారా ఆయన చిత్త మీద గుర్తిరిగి దాన్ని అడుక్కొని పొందుకొని, మరి దాదుడు చెప్పినట్టు మనకు కలిగినదంతా కూడా మన కొరకే కాదు కానీ ఇతరుల కొరకు కూడా మనం వాడటానికి దేవుడి సహాయము, దేవుడి యొక్క సన్నిధి, దేవుడి యొక్క నడిపింపు మనకందరికీ దొరకాలని, మన ప్రార్థనలో దేవుడికి ఏది ఇష్టమో అది తిరిగి దాన్ని అడగాలని, దేవుడు తన నీతిని రాజ్యాన్ని వెతకమన్నాడు కనుక నీతిని కూడా జరిగిస్తూ మనది కానిది దేవుడి దగ్గర నుంచి పొందుకొని, మనకు లేనిది దేవుడి దగ్గర నుంచి పొందుకొని దేవుని ఆత్మచేత ఆయన వలె రూపాంతరంలోకి మారి మాదిరికరమైన జీవితం జీవించడానికి ప్రయాసపడదాం. ప్రార్థనలోకి వివిద్దాం. మహాపరిశుద్ధ ప్రేమగల తండ్రి, మంచి దేవుడు, చూచున్నవాడు, అవునయ్యా జ్ఞానం కొద్దుగా ఉంటే అడగమని చెప్పినావయ్యా. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. మన సొలొమోను తండ్రి ఆయన మీకు వందనాలయ్యా. మీకు ఇష్టమైనది అడిగాడయ్యా. నీ ప్రజలను నాయన చూసుకోవడానికి వారి జ్ఞానంతో నాయన పరిపాలన బుద్ధి సరిపోలేదని నాయన అయ్యా జ్ఞానం అడిగాడు తండ్రి. మీకు వందనాలు అయ్యా. అలాగనే నీకు ఇష్టమైనది కనుక నువ్వు వెంటనే దయచేసావు. అడగనివి కూడా ఐశ్వర్యము నాయన ప్రభువా మీకు జ్ఞానము దయచేసావు తండ్రి. మీకు స్తోత్రాలు. మేము సైతం నాయన నీ రాజ్య వ్యాప్తి కొరకు నీకు ఇష్టమైనవి అయ్యా మేము అడుక్కొని నాయన వాటి ప్రకారం జీవించడానికి సహాయం చేయండి నాయన. అన్ని విధాలా మాకు చాలినవాడు. ఈ దినం ఇలాగున్నామంటే మా యొక్క ప్రార్థన కాదు, మా యొక్క మంచితనము కాదు, కేవలం నువ్వు రక్షించుకున్న విధానము, మా పాపంపై క్షమించిన విధానమే తండ్రి. మీకు వందనాలు. సహాయకుగా ఎల్లప్పుడూ తోడుండండి. ఎక్కడెక్కడ మాకు తెలియని విషయాలు ఉన్నాయో ఇంకా తెలుసుకోవడానికి, దినములు చెడ్డవి కనుక సద్వినియోగపరచుకోవడానికి నాయన నీ ఆత్మతో ఏకీభవించి నేను మొరపెట్టుకోవడానికి సహాయం చేయి తండ్రి. మీకు వందనాలు అయ్యా. మీకు స్తోత్రాలు. ఎల్లప్పుడూ అయినా సమయం అనక అసమయం అనక నీ దయలు, నీ పట్ల భయభక్తులు కలిగి ఉండాలయ్యా. మీకు వందనాలు తండ్రి. అయ్యా అన్ని విధాలు మాకు చాలిన దేవుడు, సామర్థ్యం గలవాడవయ్యా. దినదినం మమ్మను పోషిస్తున్నావు, కప్పుతున్నావు, ప్రతి అపాయంను దూరపరుస్తున్నావు, అపాయాలు తప్పిస్తున్నావు. మీకు వేలాది స్తోత్రాలు తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డతో ఈ దినం వాక్యం ఆధారం చేసుకొని మాట్లాడే విధానం బట్టి మీకు వందనాలు. మాలో నీ పట్ల భయభక్తులు ఉంటే అదే మమ్మల్ని బ్రతికింపజేస్తుంది, అదే మమ్మల్ని నడిపిస్తుంది, మంచి ఏదో చెడు ఏదో తెలుపుతుంది, అయ్యా ఆపదలు తప్పిస్తుంది, రాబోయే దినాల గురించి కనిపెడుతుంది. ఈ జ్ఞానమే తండ్రి. అటువంటి వారి జ్ఞానం నాకు, మాకు, అందరికీ నిండారా దయచేసి
నీ నామమునకు రావలసిన మహిమను పొందుకోమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీ నామానికి ఆరోపిస్తూ మీ దయకు మీ చిత్తం నన్ను మమ్మల్ని అప్పచెప్తూ యేసు నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సమాధానము, శాంతి కూడి వచ్చిన మనకు, మన యొక్క పరిచర్యకు, లోకంలో ఉన్న పరిశుద్ధులందరికీ దేవుడు సదాకాలము దయచేయునుగాక. ఆమెన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు నామమే జయము. యేసునందే సంపూర్ణ విజయము కలుగునుగాక. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమెన్. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమెన్.